మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. సంఖ్యాకాండం 1వ అధ్యాయము. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరం 2వ తేదీన సినాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరులను బట్టి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీలో వెళ్ళు వారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారిని తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 20వ వాక్యంలో ఇశ్రాయేలీల ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి, షిమియోను, గాదు, ఈ విధంగా యాకోబు 12 గోత్రాల వంశావళులు కూడా ఈ చోట ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 2వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం చుట్టుపక్కల ప్రత్యక్ష గుడారం చుట్టూ తూర్పు ఎవరు ఉండాలి, ఏ గోత్రం వాళ్ళు ఉండాలి, పడమర ఏ గోత్రం వాళ్ళు ఉండాలి, ఉత్తరాన దక్షిణాన ఏ గోత్రం వారు ఉండాలనేది కూడా స్పష్టంగా 2వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 1-2 అధ్యాయాలు మనం చూసినట్లయితే దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన చాలా శ్రద్ధ కలిగినట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు బయలుదేరిన తర్వాత వారు మౌంట్ సినాయి పర్వత ప్రాంతంలో దిగారు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు వారు ప్రయాణించింది ఎంతకాలం అంటే కేవలము 14 నెలలు లేదా 15 నెలల కాలం మాత్రమే. 14-15 నెలలు ఐగుప్తు దేశం నుండి సినాయి కొండ బేస్కి వచ్చే సమయానికి వాళ్ళ సమయం 14 నెలలు లేదా 15 నెలల సమయం పట్టింది. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే నిర్గమకాండం అంతా కూడా 1 ఇయర్లోనే జరిగింది. 1 ఇయర్లో కంప్లీట్ అయిపోయింది కాండం అంతా కూడా. అదేవిధంగా లేవియాకాండం అంతా కూడా 1 మంత్. లేవియాకాండంలో జరిగిన అంశాలన్నీ కూడా 1 మంత్. ఆ తదుపరి 1 మంత్ సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు 1 మంత్, టోటల్గా 14 మంత్స్. సంఖ్యాకాండం 10వ అధ్యాయం తర్వాత 11వ అధ్యాయం నుండి సంఖ్యాకాండం ముగింపు వరకు కూడా ఇశ్రాయేలీలు 38 సంవత్సరాలు అరణ్య యాత్ర చేయాల్సి వచ్చింది. కానీ సంఖ్యాకాండం మీకు బాగా తెలుసు కదా, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీల యొక్క అవిధేయత, ఇశ్రాయేలీల యొక్క విశ్వాసం, ఇశ్రాయేలీల యొక్క వెనుదిరిగి చూసే మనస్తత్వం, ఐగుప్తును గూర్చిన ఆలోచనలు, ఐగుప్తుకి వెళ్ళాలనే కోరికలు, ఐగుప్తుకి వెళ్ళాలనే ఆలోచనతో వాగ్దాన దేశాన్ని దేవుడు స్వతంత్రించుకోమంటే వాగ్దాన దేశాన్ని చూసి వచ్చిన 12 గోత్రాల పెద్దల్లో 10 మంది గోత్ర పెద్దలు స్పైస్గా వెళ్ళిన వారు, మనం ఆ దేశాన్ని జయించలేము, పొరపాటును కూడా ఆ దేశం మీద యుద్ధానికి వెళ్ళామంటే వాళ్ళు మనల్ని చంపేస్తారు, కాబట్టి మేము ఒక లీడర్ని ఏర్పాటు చేసుకొని, మోషే నువ్వు పక్కకు తప్పుకో, మేము ఒక లీడర్ని ఏర్పాటు చేసుకొని మా 10 గోత్రాల ప్రజలు, లక్షల మంది ప్రజలు మేము ఐగుప్తు దేశానికి వెళ్తామని సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 1-6 వాక్యాల్లో బయలుదేరినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ప్రారంభమైన అవిధేయత 14, 15, 16 అధ్యాయాల వరకు కొనసాగుతూనే ఉంది. అందుకనే సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు, నిర్గమకాండం నుండి సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు 14 నెలలు మాత్రమే ఇశ్రాయేలీలు ప్రయాణం చేసింది. కానీ ఇశ్రాయేలీలు ఒకవేళ 13వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లుగా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ధైర్యంగా బయలుదేరి ఉంటే 15 నెలల్లోనే వాగ్దాన దేశంలో చేరేవాళ్ళు.
వాగ్దాన దేశానికి ప్రయాణం చాలా కష్టమైన విషయమేం కాదు. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం కొన్ని రోజుల్లోనే వాళ్ళు అక్కడికి చేరగలిగేవారు. కానీ వారు వాగ్దాన దేశానికి చేరకపోవడానికి కారణం ఏమిటంటే వారి యొక్క అవిధేయత, అవిశ్వాసం, వెనుదిరిగి స్వభావం. వెనుదిరిగి పాత జీవితాన్ని తలుచుకొని పాత జీవితానికి వెళ్ళాలని ఆలోచనే 38 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరుగులాడేట్టుగా చేసింది. 38 సంవత్సరాల్లో ఐగుప్తు నుంచి బయలుదేరిన 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా అరణ్యంలో మరణించాల్సి వచ్చింది. ఐగుప్తు నుంచి బయలుదేరిన సంవత్సరాలు పైబడిన వారిలో కాలేబు, యెహోషువ మిగిలిన వారు ఎవ్వరూ కూడా వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేదు. కారణం డిజోబీడియన్స్, కారణం రెబెలియన్, వారి యొక్క అవిధేయత, తిరుగుబాటు స్వభావం, అదేవిధంగా వెనుదిరిగి చూసే తత్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ మనకు హెచ్చరికలుగా మారాలి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనం మన జీవితకాలం అంతా దేవుని అవిధేయత చూపించకూడదు, విధేయత చూపించేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బోధించే నమ్మకమైన దైవ సేవకులకు, మరలా చెప్తున్నాను ఈ రోజున, సేవకుల్లో నమ్మకమైన వారు చాలా తక్కువ కనబడుతున్నారు. ఒకవేళ ఈ జూమ్లో ఉన్న మీరు నమ్మకమైన సేవకులైతే సంతోషం, లేదా ఈ జూమ్లో ఉన్న విశ్వాసులు నమ్మకమైన సేవకుల్ని మీరు వెంబడితే సంతోషం. నమ్మకమైన సేవకులకు వ్యతిరేకంగా కానీ, నమ్మకమైన సంఘానికి వ్యతిరేకంగా కానీ, నమ్మకమైన దేవుడికి వ్యతిరేకంగా కానీ తిరుగుబాటు చేయకూడదు. కోరహు కుమారులు తిరుగుబాటు చేసి భూమి నెరవేర్చి వారిని మింగినట్లుగా మనం చూడగలం. కారణం మోషే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. కారణం మోషే సాత్వికుడు. మోషే నిదానించి దేవుడు చూస్తూ మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాటి ప్రజల్లో మోషే అంత సాత్వికుడు మరొకడు లేడు. మోషే అంత సాత్వికులం సేవకులమైన మనం మోషేకున్న కొన్ని లక్షణాలైనా మన జీవితంలో ఉంటే తప్పనిసరిగా మనము నమ్మదగిన వారమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి విరోధంగా, నమ్మకమైన సంఘానికి సేవకుడికి విరోధంగా కార్యం చేసిన, లేదా దేవుని యొక్క మాటకి అవిధేయత చూపించిన, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ప్రవర్తించిన, మూడవది వెనుకున్న వాటిని మరవండి, నేను మీ జీవితంలో నూతన క్రియ చేస్తానని యెషయా గ్రంథం 43 అధ్యాయం 18 వాక్యంలో దేవుడు సెలవిస్తే, వెనుకున్న వాటిని మరవకుండా పూర్వకాలపు సంగతులు ఇంకా తలుచుకుంటూ ఉంటే, ఈ రోజున ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు, నూతన క్రియ మన జీవితంలో జరగదు అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయత, తిరుగుబాటు, వెనుకున్న వాటిని చూసే స్వభావం, వెనుకున్న జీవితాన్ని తలుచుకుంటూ ఆ జీవితం అయితే బాగుండని ఆలోచన చేయడం దేవుని బిడ్డకి, దైవ సేవకుడికి తగదని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుకనే సంఖ్యాకాండం 11వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు, మరలా ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయంలోకి వచ్చేంత వరకు 38 లాంగ్ ఇయర్స్ ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో కొనసాగారు. లక్షల మంది మరణించాల్సి వచ్చింది. అలాంటి అవిధేయత మన జీవితంలో చూపించకూడదని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల అంటున్నాడు. ఈ రక్షణ మన ప్రభు మనకి ఎఫెసీ 2:7లో ఆయన కృప ద్వారా మనకిచ్చిన మానం రక్షణ. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ సేవకులైన విశ్వాసులైనా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయవద్దని ప్రభు మనల్ని హెచ్చరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ చోట మనం చూసి ఇక్కడ మీకు ఆ సంఖ్య అంతా కూడా రాయబడింది. ఈ సంఖ్యాకాండము ఇంగ్లీష్లో నెంబర్స్ అంటారు. ఇది లాటిన్ వర్డ్ అనే పదము నుండి నెంబర్ వచ్చింది. హీబ్రూ లాంగ్వేజ్లో దాని పదం వేరుగానే ఉంది.
కానీ లాటిన్ పదం నుంచి వచ్చిన న్యూమరై ద్వారా మనం సంఖ్యాకాండము లేదా నెంబర్స్ అనే పదాన్ని ఈ చాప్టర్కి పెట్టమని జరిగింది. సంఖ్యాకాండంలో జనాభా లెక్కలు 2 సార్లు సేకరించబడ్డాయి. ఒకటి సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో, రెండవది సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో కూడా మరలా మోషే సెన్సస్ తీసుకున్నట్లుగా మనం చూడొచ్చు, జనాభా లెక్కగా మనం చూడొచ్చు. 25 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే యుద్ధానికి అర్హులు. 25 నుండి 50 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులు. దేవుని యొక్క పరిచర్యకు మాత్రం 30 సంవత్సరాల వయసు దాటాలి. 30 సంవత్సరాల వయసు దాటి 30 సంవత్సరాల వయసు దాటిన వారు మాత్రమే దేవుని మందిర పరిచర్య. 20 సంవత్సరాల వయసు దాటిన వారు యుద్ధం చేయడానికి అర్హత కలిగి ఉన్నారు. సరే, ఈ రోజుల్లో దైవ సేవకుడు 20 సంవత్సరాలు ఉండాలని కండిషన్ ఏం లేదు. మనం క్రొత్త నిబంధనలో ఉన్నాము కనుక మరి ప్రభువైన యేసుక్రీస్తు 30 సంవత్సరాలను సేవ ప్రారంభించారు. కానీ యోసేపు 17 సంవత్సరాలకే ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లుగా చెప్తాము. దానియేలు 17 సంవత్సరాల్లోనే బబులోనికి వెళ్ళినట్లుగా చెప్తాం. ఏది పాత నిబంధన క్రమం ప్రకారం 30 ఇయర్స్ వయసు దాటాలి. యాజకుని యొక్క బాధ్యత లేదా దేవుని మందిరంలో ఒక పని చేయాలంటే 30 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు రూబేను గోత్రంలో 46,500, సిమియోను గోత్రంలో 59,300, గాదు గోత్రంలో 45,650. ఈ విధంగా మీరు చదువుకుంటే ఎంతమంది ఉన్నారు, 20 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళని కూడా మనం చూడొచ్చు. టోటల్గా ఈ మగవారిని అందరినీ లెక్కిస్తే, 20 ఇయర్స్ అబోవ్ ఉన్న మగవారిని అందరినీ లెక్కిస్తే ఇశ్రాయేలీల యొక్క జనసంఖ్య ఎంత? 6,350,000. 6,350,000 ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చి మౌంట్ సినాయ్ బేస్లో 1వ అధ్యాయంలో మోషే జనసంఖ్య లెక్కిస్తే 6,350,000 మంది జనసంఖ్య వచ్చారు. 6,350,000. అయితే ఇశ్రాయేలీలు ఎంతమంది ఐగుప్తు నుంచి బయలుదేరారని అంటే ఇక్కడ చిన్నపిల్లల్ని కౌంట్లోకి తీసుకోలేదు, వృద్ధుల్ని కౌంట్లోకి తీసుకోలేదు, స్త్రీలని కౌంట్లోకి తీసుకోలేదు. అదేవిధంగా ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు మిశ్రిత జనం కూడా బయలుదేరారు. అంటే ఇశ్రాయేలీలు కాని వారు కూడా, అక్కడ వాళ్ళు పేదవారు అయి ఉండొచ్చు, ఇదేదో వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు మనం కూడా వెళ్దామని కుటుంబాలతో బయలుదేరారు. వాళ్ళు కుటుంబాలతో ఇశ్రాయేలీలతో కలిసి బయలుదేరారు. వాళ్ళని మిశ్రిత జనము అంటారు. కాబట్టి 6,350,000లో స్త్రీలని, పురుషుల్ని, స్త్రీలని, వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని కౌంట్ చేయలేదు. మిశ్రిత జనాన్ని కూడా కౌంట్ చేయలేదు. ఆ మిశ్రిత జనంలో బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం మోషే యొక్క భార్య కూషు దేశపు స్త్రీ అని చెప్పి మనం చదువుకున్నాం 12వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో. అలాంటి కొన్ని దేశస్తులు కూడా ఇశ్రాయేలీలతో కలిసి ప్రయాణం మనం చూడొచ్చు. కాబట్టి టోటల్గా ఇశ్రాయేలీల జనసంఖ్య ఎంత మౌంట్ సైనాయి దగ్గర అని లెక్కేస్తే బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం 25 లక్షల నుండి 30 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. 25 లక్షల నుండి 30 లక్షల వరకు జనాభా ఉండవచ్చని అంచనా. ప్రియమైన దేవుని బిడ్డలరా, మీకు బాగా తెలుసు వారి వస్త్రములు పాతగిలలేదని, వారి చెప్పులు అరిగిపోలేదని, వారు ఏ రోజు కూడా భోజనం వండుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. వారికి ఏది కావాలన్నా దేవుడే సరఫరా చేసినట్లుగా 30 సంవత్సరాల అరణ్య యాత్రలో వాళ్ళు అవిధేయులవుతున్నా, వాళ్ళు పాపం చేస్తున్నా, వాళ్ళు దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నా, యెహోవా ఎవడు అని అడిగినా, యెహోవా సేనను నడిపించే మోషేకి అహరోనులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దేవుడు వారిని పోషించ మాత్రం మానలేదు. కారణం, దేవుడు వారిని పిలిచాడు కనుక పిలిచిన దేవుడు పోషిస్తాడు. ఈ రోజున దేవుడు మనల్ని తన పరిచర్యకు కానీ, తన విశ్వాస జీవితానికి కానీ తన అమూల్యమైన రక్తాన్ని చిందించి కడిగి మనల్ని పిలిచాడు. ఈరోజు మనం రక్షింపబడిన వారం కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలనుకున్న
చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే గాడ్ ఆల్వేస్ కేర్స్ అస్. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సంరక్షించే బాధ్యత తీసుకుంటాడు. ఆయనని విశ్వసించే మనల్ని ఆయన పోషించక మానడు. ఇది సత్యం. కనుక ఈ ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, రక్షింపబడిన మీరైనా, రక్షింపబడిన మనం, రక్షింపబడిన వారు ఎవరైనా, దేవుడు మనల్ని సంరక్షిస్తాడు తప్పనిసరిగా. గాడ్ కేర్స్ అస్. ఆయన మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. మనకు కావలసిన అవసరాలన్నీ సమకూర్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. అయితే మనం కలిగి ఉంటుంది ఏంటంటే ఆయనకి విధేయత చూపించేవారిగా ఉంటే మరి ఎక్కువగా మనకి ఆయన కాపుదల నిరంతరం ఉంటుంది. దేవుడు తన దూతల్ని మన చుట్టూ కావలి ఉంచాలనే కోరుకుంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 దేవదూతలట మనకు పరిచర్య చేయడం కోసమే దేవుడు నియమించాడు. ఈ దేవదూతల పరిచర్య మనకు కావాలంటే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి ఉంటే దేవదూతల పరిచర్య మనకు ఉంటుంది. మనకు కనబడకుండానే దేవదూతలు మన చుట్టూ మనల్ని ఆవరించి ఉంటారు. ప్రమాదకరమైన సమయాల్లో కానీ, మనం నిద్రపోతున్నప్పుడు కానీ, నడుపుడు కానీ, ప్రతి సమయంలో కాపాడే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ధైర్యము మనకి ఎప్పుడు కలుగుతుందంటే వాక్యాన్ని ధ్యానించేవారిగా, వాక్యత చూపించేవారిగా ఉన్న ధైర్యం కలుగుతుంది. ఈ ధైర్యం కలగటం కాదు, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. 34వ కీర్తనలో 10వ వాక్యంలో సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొంటవేమో గాని యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ కొదువ ఉండదు స్పష్టంగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 6:20-33 దేన్ని గూర్చి చింతపడకండి. ఆకాశ పక్షులు వడకవు, అవి విత్తవు, కోయవు, అయినా వాటిని నేను పోషిస్తున్నాను. మీరు ఆహారాన్ని గురించి, దేహాన్ని గురించి, దేన్ని గురించి చింతించకండి. మీరు నా రాజ్యాన్ని, నీతిని వెతకండి. నన్ను వెంబడించండి, నన్ను విశ్వసించండి, నా మాటకు విధేయులే నడవండి. మీరు దేన్ని గూర్చి చింతించాల్సిన అవసరంలా. నేను మిమ్మల్ని సంరక్షించే బాధ్యత, మిమ్మల్ని పోషించే బాధ్యత నాదని స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తే సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారలరా, ఇశ్రాయేలు 25 లక్షల నుండి 30 లక్షల జనాభాకి మరి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం వాళ్ళు వేసిన అంచనా 1 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ కావాలట. ఒక రోజుకి 11 గ్యాలన్ల వాటర్ అంటే కొన్ని కోట్ల లీటర్ల నీళ్లు కావాలి. మిలియన్లో గ్యాలన్లు అనే దానికంటే కూడా కొన్ని కోట్ల లీటర్ల నీళ్లు కావాలి వాళ్ళకి. అదేవిధంగా రోజుకి 1500 టన్నుల 1500 టన్నులు అంటే 150,000 కేజీ కావాలి వాళ్ళకి. 1500 టన్నుల ఆహారం, కొన్ని కోట్ల లీటర్ల నీరు వాళ్ళకి అవసరమైంది ప్రతిరోజు వాళ్ళు పోషించబడాలంటే. మరి దేవుడు అద్భుతంగా వారిని పోషించాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ యొక్క సంఖ్యా 1లో మనం నేర్చుకునేదంటే ఎప్పుడు కూడా దేవుడు మన మీద తన కనుదృష్టి నిలిపి ఉంటాడు. ఆయన మనల్ని పోషించే బాధ్యత ఆయన తీసుకుంటాడు, సంరక్షించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. కనుక దేవుని బిడ్డలు దేనికి కూడా చింతపడాల్సిన అవసరము లేదు. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 12-31 మనకి ఇప్పుడు చదివే సమయం ఉండదు. అక్కడ చూసినట్లయితే దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్లుగా, బండను చీల్చి ఇశ్రాయేలీలకు కావలసిన కోట్ల లీటర్ల నీటినిచ్చినట్లుగా, ఆకాశ పక్షుల్ని పూరేళ్లను పంపించి మాంసాహారం అడిగితే మాంసాహారం ఇచ్చినట్లుగా, పరలోక మాని కురిపించినట్లుగా, ప్రియమైన దేవుని బిడ్డలరా, వారి హృదయంలో తలంచితే దాన్ని వారికి అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో ఒక్కళ్ళు కూడా రోగగ్రస్తులు కాల.
అవిధేయులై మరణించారు అంతే. వాళ్ళకు రోగం అనేది లేదు. దేవుని వాక్యానికి అవిధేయులై మరణించారు, తిరుగుబాటు చేసి మరణించారు. చెప్పులు 40 సంవత్సరాలు అరిగిపోకుండా ఉంటాయండి? సంవత్సరానికి 2-3 జతలు 40 సంవత్సరాలు చెప్పులు అరగలేదండి. ఏ రోజు కూడా వాళ్ళు బట్టలు ఉతుకున్నట్టుగా లేదు. రెండవ జత బట్టలు తెచ్చుకున్నారో లేదో కూడా తెలియదు. వాళ్ళ వస్త్రాలు పాత గిల్లలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ వాళ్ళ యొక్క హెయిర్ కటింగ్లు ఇవన్నీ ఎలా 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 పోషించాడు దేవుడు, ఎలా నడిపించాడు. మార్గాయాసం చేత ఎవరు కూడా పడిపోయినట్టుగా లేదు. వాళ్ళు దేవుడి మీద ఆయాసపడి సణిగి నాశనమయ్యారు, కానీ వాళ్ళని సంరక్షించిన విధానం చూస్తే అద్భుతంగా ఉంటుంది. మరి అదే 78:32లో రాసిన మాట ఏంటి తెలుసండి? ది ఫర్గాట్ ఆల్. మర్చిపోయారండి, దేవుడు చేసిన ప్రతి మేలు మర్చిపోయారండి. ఇన్ని చేసిన మేలు మర్చిపోయి తిరిగి ఐగుప్తుని జ్ఞాపకం చేసి మళ్ళీ తిరిగి పాపంలో ఉన్న సుఖాన్ని, మరలా ఆ త్రాగుడిని, ఆ అక్రమాలని జ్ఞాపకం చేసుకొని కూలిపోయారండి. దేవుడు చేసిన అద్భుతాలని పోతేనండి చాలా ప్రమాదం. మన జీవితంలో దేవుడు ఈ రోజు వరకు మిమ్మల్ని నన్ను సంరక్షించి పోషించాడంటే ఆయన కృప. ఆయన ఈజ్ గుడ్ గాడ్. ఆయన చేసిన మేలుని మర్చిపోయిన ఏ విశ్వాసి, ఏ సేవకుడు, ఏ కుటుంబము బాగుపడినట్లుగా చరిత్రలో లేదండి. కారణం ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చూడగలం. 32వ వాక్యం 78వ కీర్తనలో వాళ్ళు అన్నీ మర్చిపోయారట అండి. అన్నీ మర్చిపోయి తిరిగి పాపం చేశారట. అసలు మాకు ఈ దేవుడు వద్దు, ఈ మోసే వద్దు, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి అవే మాటలు. నెహెమ్యా భక్తుడు రాస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం కూడా మీరు నోట్ చేసుకొని 19 నుంచి 21 వాక్యాల్లో కూడా మనం చూసినట్లయితే ఆయన మేఘస్తంభం, అగ్నిస్తంభంగా వారిని నడిపించాడు. శత్రువులు రాకుండా ఐగుప్తీయులు తరుముతే వారికి చీకటిని కలగజేశాడు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఐగుప్తులు ఎర్ర సముద్రంలో ప్రవేశించినట్లుగా చేసి ఎర్ర సముద్రంలో ఐగుప్తీయుల్ని దేవుడు ముంచివేశాడు. మధురంగా దేవుడు చేసిన అద్భుత కార్యాలు నెహెమ్యా 9వ అధ్యాయం 19 నుంచి 21 వాక్యాలు కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 2 నుండి 6 వాక్యాల్లో కూడా మనం చూడొచ్చు. దే ల్యాక్ నథింగ్ అండి. దేవుడు వారిని పోషించాడు. వాళ్ళకి ఏ కొదువ లేదు. మనకు కూడా దేవుడు ఈ రోజున సెలవిస్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని పోషించే బాధ్యత నాది. మీరు నా బిడ్డలు, మీరు నా సేవకులు. మీరు అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఎవరిని కూడా దేహి అనాల్సిన అవసరంలా. మీరు ప్రార్థించండి, కన్నీటితో ఉపవాసం ఉండగలిగితే ఉపవసించి ప్రార్థించండి. మీ పిల్లల బాధ్యత, మీ సంఘ బాధ్యత, మీ వ్యక్తిగత బాధ్యత. మీ అనారోగ్య పరిస్థితుల్లో నేను మీకు సహాయం చేస్తాను, పోషిస్తాను. లక్షల మంది ఇశ్రాయేలీయులను పోషించిన నేను మిమ్మల్ని పోషించలేనా అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు నాశనమయ్యారు దేనికి? 1 కొరింథీ 10వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, వారు సణుగులు సంశయాలు చేసి సంహరింపబడ్డారని స్పష్టంగా రాస్తున్నాడు 1 కొరింథీ 10:5లో. అక్కడే పౌలు గారు కొరడానికి హెచ్చరిస్తున్నాడు, కూడా సణుగులు సంశయాలు మానండి. దేవుని మీద సనుక్కోవడం మానండి. దేవుడు ఉన్నాడా లేడని అనుమానం మానండి. స్వస్థపరిచే దేవుడు మీకున్నాడు, పోషించే దేవుడు మీకున్నాడు, సంరక్షించే దేవుడు మీకున్నాడు. నిరంతరము తన దూతల్ని మీ చుట్టూ కావలి ఉంచుతాడు. స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. వాక్యం సత్యం అండి. వాక్యం సత్యం. వాక్యం నెరవేరుతుంది. ఈ వాక్యంలో అసత్యం అనేది ఎక్కడా ఉండదు. ఆయన కొండల మీద దేవుడే, లోయల్లో దేవుడే, మైదానంలో దేవుడే. ఇశ్రాయేలు దేవుడు సర్వాంతర్యామి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సర్వశక్తుడు. హీ ప్రొవైడ్స్. ఆయన మనకు అవసరమైన దాన్ని అంతా కూడా ఆయన నెరవేర్చి తీరుతాడు. రెండో విషయం, గాడ్ నోస్ ఈచ్ ఆఫ్ అస్. దేవుడు మన గురించిన అన్ని విషయాలు ఆయనకు తెలుసు. దేవుడు మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడని ఇశ్రాయేలీయుల్ని
పోషించిన దేవుణ్ణి బట్టి మనం గ్రహించగలిగితే, ఇదే 1-2 అధ్యాయాలు కనుక మనం డీప్గా పరిశీలిస్తే, దేవుడు 1వ అధ్యాయంలో మోషేకి సెలవిస్తున్నాడు. అన్ని గోత్రాల వాళ్ళని, వాళ్ళ పితరుల వంశాల చొప్పున వాళ్ళ పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వారిని లెక్కించమని దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. 20 సంవత్సరాలు పైబడిన వారు 6 లక్షలు వస్తే, మిగిలిన వాళ్ళ పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, జనం కూడా దేవుని యొక్క లిస్టులో ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనకు అది లిఖించబడలా. జనసంఖ్య ఉన్నప్పుడు అందరూ కౌంట్లోకి వస్తారు. కాకపోతే దేవుడు మనకి తెలియజేయాలనుకున్నది ఈ 350 మందినే తెలియజేయాలనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మీ గురించి, నా గురించి, మన పిల్లల గురించి, మన బంధువుల గురించి సమస్తం ఆయనకు తెలుసు. ఈ లోకంలో దేవునికి తెలియదంటూ ఏముండదు. ఆయన సర్వజ్ఞాని, సకలము చూడగలడు, సకలము చేయగలడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. మన జీవితంలో, మన అంతరంగంలో ఆలోచన పుట్టక మునిపే ఆయనకు తెలుసు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 18-19 వాక్యాలు చూసినట్లయితే, 20 ఏండ్ల మొదలుకొని పైప్రాయము గల తమ తమ వంశావళులను బట్టి తమ వంశముల, తమ తమ పితరుల కుటుంబముల, తమ తమ పెద్దల సంఖ్యను తెలియజెప్పగా, పితరుల కుటుంబంలో పెద్దల సంఖ్యలు, పిల్లల సంఖ్యలు మొత్తం టోటల్గా ప్రతి నామము దేవుడికినవాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. బై నేమ్ ఆయన మన పేరు మనం మర్చిపోవచ్చేమో. నా పేరు కొందరు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పటికి కూడా మీ పేరు, నా పేరు మర్చిపోయేవాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 1-4 వాక్యాల్లో ఒకసారి మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 139 1-4 వాక్యాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి, నా చర్యలన్నిటి నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మనం మాట్లాడక ముందే, నేను రోజు ఏ వాక్యం చెప్తానో, నేను ఆ వాక్యాన్ని డెలివర్ చేయకముందే దేవుడికి తెలుసు. నేనేం మాట్లాడబోతున్నానో దేవుడికి తెలుసు. అందులో నేను ఆయన్ని గనపరుస్తున్నానా, నన్ను గనపరుచుకుంటున్నాననే సంగతి కూడా ఆయనకు తెలుసు. కనుక దేవుడు తెలియదంటూ ఏముండదండి. దేవా, నువ్వు చూస్తున్నావు లేదా అనాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కష్టం వచ్చినప్పుడు, ప్రభువా వచ్చు కదా అంటాం మనం. నేను కూడా అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో అన్న సందర్భాలు ఉన్నాయి. అందుకే నేను మీకు చెప్పగలుగుతున్నా. మీరు అనకపోతే సంతోషం. నేను అన్నాను చాలా సందర్భాల్లో, ఒక్కసారి ఎందుకు నాకు సహాయం చేయకూడదు, ఈ ఒక్కసారి నువ్వేం గమనించట్లేదు నన్ను, నాకు కష్టాలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అన్నాను నేను. మళ్ళీ వెంటనే నవ్వుకునేవాడిని. ఆయనకి అన్నీ తెలుసు కదా. నేను ఎక్కడ పడుకున్నానా, కింద పడుకున్నానా, పైన పడుకున్నానా, మంచం మీద పడుకున్నానా, చాప మీద పడుకున్నానా, ఏమండి నాకు అన్నం పెడుతున్నారా, అన్నం తింటున్నానా, మొత్తం ఆయనకు తెలుసు. ఆయన తెలియదంటూ ఏం లేదు, నథింగ్. ఆయనకు మరుగైందంటూ ఏముండదండి. మనకు ఆలోచన పుట్టకుండా ఆయనకు తెలుసు అంటండి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నీ తల వెంట్రుకలు సహా లెక్కించబడి ఉన్నాయి అంటున్నాడు. మన హెయిర్స్ కూడా నెంబర్డ్, మన తల వెంట్రుకలు కూడా ఆయన లెక్కించి ఉన్నాడండి. ఆయన చేయకుండా ఒక తల వెంట్రుక కూడా నేల రాలే అవకాశం అనేది లేదు. వీఆర్ ప్రెషియస్. మనం చాలా ప్రశస్తమైన వాళ్ళం ఆయన దృష్టిలో. మనం వాల్యుబుల్, ఆయన దృష్టిలో విలువైన వాళ్ళం. మనం ఎవరికంటే విలువైన వాళ్ళం? పక్షుల కంటే, ఏమంటే జంతువుల కంటే, ఏమంటే చెట్ల కంటే విలువైన వాళ్ళం. మనం ఎవరో తెలిసిండి, ఆయన పోలిక. మిగతా ఏది ఆయన పోలిక కాదు. వీఆర్ హిజ్ ఇమేజ్. మనం ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన స్వభావం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయనకు మరుగైందంటూ ఏమీ లేదు. ఆయనకి మన పేరుతో సహా ఆయనకు తెలుసు. కాబట్టి ధైర్యంగా ఉందాం. ఆయన మనల్ని సంరక్షించేవాడు. మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఆయనకు తెలుసండి. ఆయనకు మరుగై ఏది జరగదు. అలాంటి దేవుడు మనకున్నాడు కనుక
ధైర్యంగా నిద్రపోవచ్చు, ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, కలవరపడాల్సిన అవసరం లేదు. అందుకే ప్రభు స్వయంగా చెప్పాడు కదండి, యోహాను సువార్త 14, మీ హృదయములు కలవరపడనీయకండి, నా యందు విశ్వాసం ఉంచండి, ఇతరులందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. ఇది బైబిల్ చెప్పే సత్యం. నీతిమంతుడు కలవరపడ్డు, కానీ మనం కలవర ఉంటాం. నేను కానీ మీరు కానీ ఏదో సందర్భంలో మనకు కలవరాలు వస్తుంటాయి. కానీ ఆ కలవరం కలిగింది కొన్ని నిమిషాలు మాత్రమే ఉండాలి. అది మన దగ్గర రోజుల తరబడి ఆ కలవరం అలాగే ఉండకూడదు. ఉంది అంటే మనం అవిశ్వాసుల జాబితాలోకి వస్తాం. కలవరం కొనసాగిందంటే అవిశ్వాసుల జాబితాలోకి వస్తాం. ఏది ఏమైనా నా ప్రభువే నాకు తోడుగా ఉంటాడు గనక ఏది ఏమైనా నేను భయపడను. నరమాత్రుడు నన్ను ఏమి చేయలేడు. నజరేయుడనే తోడుండగా నరమాత్రుడు నన్ను ఏమి చేయలేడు. నా కొరకు తన కుమారుణ్ణే బలిగా అర్పించిన దేవుడు ఏ విషయంలోనైనా సహాయం చేయుటకు శక్తిమంతుడు. ఆయన నన్ను సంరక్షిస్తాడు, నా సంగతులు తెలుసు అనే ఒక గొప్ప ధైర్యాన్ని మనం కలిగి ఉండాలని ఈ సంఖ్యాకాండం 1-2 అధ్యాయాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మనం చాలా విలువైన వారం దేవుని దృష్టిలో. దేవునికి స్తోత్రం గాక. మూడవది, ఆయన మనల్ని సంరక్షిస్తాడు. మన గురించి ఆయనకి అన్నీ తెలుసు. అయితే మన జీవితంలో దేవుడు కోరుకున్నది ఏంటి తెలుసండి? మనము గాడ్ సెంటర్డ్ లైఫ్ని జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. మన జీవితానికి కేంద్రంగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. గాడ్ సెంటర్డ్ లైఫ్. మన లైఫ్ తూర్పు కానీ, పడమర కానీ, దక్షిణం కానీ, ఉత్తరం కానీ, టోటల్గా మన లైఫ్ అంతా కూడా దేవుని కేంద్రీకృతమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. అంటే అర్థం, దేవుని కేంద్రీకృతమైన జీవితం అంటే మీకు వివరాలనే చెప్పే సమయం లేదు, కానీ క్రీస్తు కేంద్రంగా మనం జీవించగలగాలి. అంటే నాకు ఒకటే మాట గుర్తొస్తుంది బైబిల్లో. 1 కొరింథీ 10:31లో, మీరు భోజనం చేసినను పానం చేసినను ఏది చేసినను దేవుని నామ ఘనత నిమిత్తమే చెయ్యండి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు కేంద్రిత జీవితం అంటే అర్థం, యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడిన మనము ఆయనని ప్రతి విషయంలో కూడా ఆయనని ఘనపరిచే జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదే క్రీస్తు కేంద్రిత జీవితం. క్రీస్తు కేంద్రిత జీవితంలో జీవించే ఒక వ్యక్తిలో అసమాధానానికి చోటు ఉండదు. క్రీస్తు కేంద్రిత జీవితాన్ని జీవించే, గాడ్ సెంటర్డ్ లైఫ్ జీవించే ఒక వ్యక్తిలో కలవరానికి చోటు ఉండదు. గాడ్ సెంటర్డ్ లైఫ్ జీవించే వ్యక్తి ఎప్పుడు కూడా చింత అనేది అతని జీవితంలో క్షణమాత్రం వస్తే రావచ్చు, మనుషులం కాబట్టి తప్పులేదు. కానీ ఆ చింత అతని జీవితంలో కొనసాగదు. ఏది జరిగినా నా ప్రభుమే జరుగుతుందనే ఆలోచనతో ముందుకు సాగుతాడు. ఇరిమియా 29:11లో దేవునికి మన మీద ఒక ప్రణాళిక ఉంది. అది పాజిటివ్గా, నెగిటివ్ కాదు. దేవుడు మనల్ని నాశనం చేసే ప్రణాళిక కలిగి లేడు. ఒకవేళ నాశనం చేసే పని అయితే ఆదాము అవ్వలు పాపం చేయంగులోనే చక్రం తిప్పి చంపేసేవాడు, మెడ కత్తిరించేవాడు. చక్రం తిప్పి మెడ కత్తిరించకుండా ఆదికాండం 3:15 వాక్యంలో ఆ రోజే విమోచకుడిని వాగ్దానం చేశాడు. మన కొరకు రక్తం చిందించబోయే ఒక రక్షకుడిని వాగ్దానం చేశాడు ఆది దంపతులకి ఆయన. ఆదికాండం 3:15లోనే. అంత మంచి దేవుడు, అంత కనికరం గల దేవుడు. దుష్టుల్ని శిక్షించేవాడు కాదు, దుష్టుల్ని రక్షించాలని కోరుకునే దేవుడు. రక్షించడం అంటే హృదయాన్ని మార్చాలని కోరుకునే దేవుడు యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డరా, గాడ్ సెంటర్డ్ లైఫ్ జీవించే ఒక వ్యక్తిలో దేవుడు నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించమని చెప్పినప్పుడు, కాండంలో మీరు చివరిలో చూసినట్లయితే, నేను మీ మధ్య నివసించున్నట్లు నా కొరకు ఒక గుడారాన్ని నిర్మించమని దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, మోషేతో చెప్పాడు. దేవుడికి మనం అంటే ఎంత ఇష్టం అంటేనండి, దేవుడు కూడా మనతో ఉండాలని, మనలో ఉండాలని ఆశపడతాడండి.
మనతో నివసించడం అంటే దేవుడికి చాలా ఇష్టం. నిర్గమకాండంలో 25వ అధ్యాయము నిర్గమకాండం వాక్యాన్ని ఒకసారి చూద్దాం. వాక్యం 8వ వాక్యం 25:8, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. దేవుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క కోరిక ఏమిటని దేవుడిని కనుక అడిగితే, నేను నీతో ఉండాలని నా ఆశ అంటాడు దేవుడు. ఇంకేంటి ప్రభువా నీ కోరిక అంటే, నీతోనే కాదు నీతో ఉండాలని నా ఆశ అంటాడు. దేవుడికి నేనంటే మీరంటే ఎంత ఇష్టం అంటే, ఆయన మనలో ఉండాలని ఆశ, మన గృహంలో ఉండాలని ఆశ, మన గుండెల్లో ఉండాలని కూడా ఆశ. దేవుని యొక్క సర్వాంతర్యామి అయిన దేవుని యొక్క కోరిక ఇది. అందుకే యోహాను సువార్త 1, 2, 12, 13 వాక్యం అయితే, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 12వ వాక్యంలో చూస్తే ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించెను, నివసించెను. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడే ప్రభు యేసుక్రీస్తు స్వయంగా మన మధ్య సంచరించాడు. దేవుని యొక్క ఆయనకు అత్యంత ఇష్టమైనది ఏమిటంటే మానవుల మధ్యలో నివసించాలని ఆయన ఆశ. ఆ ఆశతోనే ఏదైనా తోటలో తాను ఒక్కడే ఉండటం ఇష్టం లేక తన పోలికగా నరుల్ని సృష్టిస్తే, వాళ్ళతో ముచ్చటించాలని దేవుడు ఆశపడితే, మొదటి మానవ దంపతులు సృష్టికర్త అయిన దేవుని గుండెల మీద తన్ని దేవుడికి దూరం అయిపోయారండి. బిడ్డలారా, ఈ రోజున రక్షింపబడిన మనలో ప్రభు నివసించాలని ఆశపడుచున్నాడు. మనతో ఉండాలని ఆయన కోరిక. ఆయన మనతో ఉండాలి అంటే ఒక మార్గం, మనము క్రీస్తు కేంద్రిత జీవితాన్ని జీవించాలి. క్రీస్తు కేంద్రిత జీవితం జీవించడం అంటే ఏమిటి అని అంటే ఏం లేదు. 1 కొరింథీ 10:31లో సెలవిచ్చినట్లుగా మనం ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తమే చేయాలి. ప్రభు నామాన్ని ఎక్కడ కూడా అవమానపరచకూడదు. నెంబర్ 2, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 16 వాక్యాల్లో చూస్తే, మీరు సణుగులు సంశయాలు మాని లోకమందు జ్యోతుల వలె మనము వెలగాలి. క్రీస్తు కొరకు వెలగాలి. లోకమందు జ్యోతుల వలె క్రీస్తు కొరకు వెలగాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా అంటాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లుగా మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నామని బైబిల్ పట్టుకొని చర్చికి పోవటం కాదు. చర్చికి పోయినంత మాత్రాన ప్రయోజనం లేదండి. మనం ఎక్కడ మన సత్క్రియలు, మన కుటుంబ ప్రవర్తన, మన వ్యక్తిగత ప్రవర్తన, మనం చేసే క్రియలు, వీటన్నిటిని బట్టి కూడా ప్రభు యొక్క వెలుగు మన మీద ఉందని ప్రజలు గుర్తించాలి. ఆ వెలుగుని వారి మీద కూడా మనం ప్రవర్తించాలి. ఎవరు తెరిచిన క్రీస్తు అంటే సరిపోదండి, క్రీస్తుని చూపించగలిగే వారికి ఉండాలి మన జీవితాల ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యంలో అంటాడు ప్రభు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు. ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది జీవితాన్ని జీవించే ఒక వ్యక్తి, క్రైస్ట్ సెంటర్ లైఫ్ జీవించే ఒక వ్యక్తి యొక్క క్రియలు ఎలా ఉంటాయంటే ఈ లోకస్తుల క్రియల కంటే కూడా భిన్నంగా ఉంటాయి. భిన్నంగా అంటే ఈ లోకస్తుల క్రియల కంటే కూడా దేవునికి ఇష్టమైనవి ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, మంచి కార్యాలు ఉంటాయి ఈ లోకస్తుల కంటే. కానీ రోజు క్రీస్తు పేరు పెట్టుకుంటున్నారు, క్రీస్తు బైబిల్ కూడా పట్టుకుంటున్నారు, క్రీస్తు చర్చిలకు వెళ్తున్నారు, కొందరు పాస్టర్లుగా కూడా ఉంటున్నారు. కానీ సంఘములో ఉన్న విశ్వాసి కంటే అల్పమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. ఆ ఊర్లో ఉన్న మిగిలిన కులాల వాళ్ళకంటే కూడా, మతాల వాళ్ళకంటే కూడా అల్పమైన దౌర్భాగ్యమైన జీవితం జీవించే విశ్వాసులు అనబడే వాళ్ళని, సేవకులు అనబడే వాళ్ళని మీరు గమనించవచ్చు. ప్రియమైన
క్రీస్తు కేంద్రిత జీవితాన్ని మనం గనక జీవించగలిగితే us, he comforts us, he feeds us, he heals us. ఆయన మన గురించి అన్నీ తెలుసు ఆయనకి. ఇప్పుడు నేను ఏ ఉద్దేశంతో వాక్యం చెప్తున్నా కూడా ఆయనకి తెలుసు. నేను మంచి ఉద్దేశంతో ప్రభు నామ ఘనత కొరకు నేను చెప్పాను అనుకోండి, నన్ను కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు, నన్ను సంరక్షించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎక్కడ ఉండి ఏం చేస్తున్నా పిల్లి అనుకున్నట్టుగా పొరపాటు. పిల్లి చూడలేదు అనుకున్నది, పిల్లినైనా మనం చూడకపోవచ్చు ఒక్కోసారి. కానీ సర్వజ్ఞాని, టెలిస్కోపిక్ ఐస్ ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తుకు మరుగైందంటూ ఏముండదండి. జాగ్రత్తగా ఉండగలిగితే ఆయన తోడుగా ఉంటాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని పోషిస్తాడు, మన పిల్లల్ని సంరక్షిస్తాడు.